దీని గురించి ప్రశ్నించకపోతే, దీని గన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే, గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు. అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి. ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులా, ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే. వ్యక్తిగత దూషణలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాడు. మళ్ళీ ఇప్పుడేమో రోజుకి 1.5 ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఆయన మానసిక స్థితి ఎట్లాంటిది అనేది అర్థం చేసుకోవడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. డెమోక్రసీ గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2020లో కడప జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలు ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 79% జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా జరిగాయి. ఎంపీటీసీలు 76% ఏకగ్రీవంగా జరిగాయి. ఓన్లీ కడప జిల్లా, ఆయన జిల్లా గురించే నేను చెప్తున్నాను, ఇంకా రాష్ట్రం గురించి చెప్పట్లా. అది రాష్ట్రం మొత్తం కళ్ళు తెరిచి చూసింది ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది. 79% జెడ్పీటీసీలు 76% ఎంపీటీసీలని ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి మీరు ఈరోజు డెమోక్రసీ అంటూ పెడబొబ్బులు పెడుతూ పొర్లుదండాలు పెడతా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు డెమోక్రసీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతా ఉంది.